ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. ఆయన్ని సేవించిన ఎడల తమ దినములు క్షేమంగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అంట. అసలు క్షేమము సుఖముగాను అంటే ఏంటండి? మనం ఎవరినైనా సరే మనం అడుగుతూ ఉంటాం కదా, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాం. అప్పుడు ఏమంటాం? బాగున్నాం అంటాం. బాగుంటాం అంటే ఏంటి? క్షేమం అనే కదా. అన్ని విషయాల్లో కూడా మనం క్షేమంగాను, మరి ముఖ్యంగా మన సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చడం అంటే ఎవరి వల్ల అవుతుంది? దేవుడి వల్ల అవుతుంది. ఎప్పుడవుతుంది? ఆయన సేవించిన ఎడలైతే అవుతుంది. మనం మామూలుగా క్షేమంగా అన్నమాట చాలా చోట్ల వింటూ ఉంటాం. బయట కూడా మామూలుగా మనల్ని ఎవరిని అడిగినా సరే ఎలా ఉన్నారు అని అడుగుతారు, బాగున్నాం అంటాం. లేదంటే చాలా విషయాల్లో కూడా క్షేమం అనేది ఆయన్ని సేవించిన ఎడల అంటే మన కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో కూడా పెద్దవారు అయినప్పుడు పిల్లల క్షేమం చూసుకుంటాం, వాళ్ళ మంచి చెడులు చూసుకుంటాం. క్షేమం అనేది అంటేనే మంచి చెడులు అండి. దేవుడు కూడా మనల్ని క్షేమంగా చూచుకుంటాను అంటే ఏంటి? మన మంచి చెడులు చూసుకుంటానంటున్నాడు. మరి ముఖ్యంగా మన సంవత్సరములు అధికంగా చేస్తానంటున్నాడు. అది ఎప్పుడవుతుంది? ఆయన సేవించిన ఎడలైతే అవుతుంది. మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఈ వాగ్దానం ద్వారా ఎందుకు మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే, ఎన్నో విషయాలుగా మనం కొన్ని విషయాల్లో అన్ని అంటే మనం జరిగిద్దా జరగదా, లేదంటే నేను ఇంతే ఇలాగే ఉంటానా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు క్షేమంగా మిమ్మల్ని నేను చూచుకుంటాను. మరి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో బాధపడుతున్నారు. ఈ రోగం నాకు ఎప్పుడు తగ్గుతుంది, నేను ఎప్పుడు ఇంతేనా, ఇలాగానే ఉంటానా అని కూడా చాలామంది బాధపడుతున్నారండి. అందుకే దేవుడు మనకి స్వయంగా మాట్లాడుతున్న మాటలు, నేను మిమ్మల్ని క్షేమంగా చూచుకుంటాను. మరి ముఖ్యంగా మనం సంవత్సరములు సుఖంగాను వెళ్ళబుచ్చదమంటే ఆయన మన క్షేమాన్ని ఇస్తానంటున్నాడు, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఇంతకు మించి ఇంకేం కావాలండి మనిషికి? అన్ని విషయాల్లో చక్కగా మంచి చెడు దేవుడే మనల్ని కాపాడుతానంటున్నాడు. మరి ముఖ్యంగా ఆయుష్ను కూడా పెంచుతానంటున్నాడు. ఆయుష్ మామూలుగా మంచి చెడు అనేది ఎవరన్నా చూసుకుంటారండి. ఆయుష్ని ఎవరన్నా ఇవ్వగలరా? ఎవ్వరు ఇవ్వలేరు. ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. అది ఎప్పుడు? ఆయన సేవించినట్లయితే, ఆయన అడిగినట్లయితే. హిజ్కియా గారు కూడా ఆయన ఎంతో అంటే చనిపోతాడని తెలిసి ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టాడు, దేవా నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు నాకు అని చెప్పి దేవుడికి అడిగినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచారండి. మనుషులు ఎక్కడో చోట ఎవరికోళ్ళకి సాయం మనం అందియగలం, కానీ ఆయుష్ని ఎవరూ ఇవ్వలేదు. దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. అందుకే ఈ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షేమాన్ని కాక ఆయుష్ను కూడా ఇస్తానని సెలవిస్తున్నాడు. ఎవరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో దేవుడికి తెలుసు. కాబట్టే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందే దేవుడు ఈ వాగ్దానంతో మరింతగా మనతో మాట్లాడుతూ, మనం ధైర్యపరుస్తూ, మరింతగా మనల్ని 2025 సంవత్సరాలకి సంతోషభరితంగా క్షేమము ప్లస్ ఆయుష్ పెంచి మనల్ని నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిస్తున్నాడు దేవుడు. ఎక్కడా కూడా నిరుత్సాహం చెందొద్దు, ఎక్కడ భయపడద్దు, ఎక్కడ దిగులు పడద్దు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. అదేవిధంగా అన్ని విషయాల్లో యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం ప్రకారం అందరి పట్ల కూడా దేవుడు మన క్షేమాన్ని చూస్తున్నాడు. మరి ముఖ్యంగా మనకు ఆయుష్ను కలుగజేస్తున్నాడు. ఈ వాగ్దానం ప్రకారం అందరి పట్ల కూడా దేవుడు క్షేమం సంపూర్ణంగా కలుగునుగాక. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఎటువంటి అనారోగ్య స్వస్థత కోరుకుంటున్నారో దేవుడు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచబడును గాక. అదేవిధంగా ఆయుష్ దేవుడు తప్ప ఎవ్వరు ఇవ్వలేరండి. అదేవిధంగా దేవుడే స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆయుష్ని పెంచుతానని సెలవిస్తున్నాడు. ఆ రకంగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఎవరు మరణ పడకల మీద ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ముట్టు స్వస్థపరిచే రాఫా నీవే తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టు స్వస్థపరచబడినందుకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఆయుష్ పెంచినందుకే స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.